ప్రకటించడానికి ముందే తిరుమలతో ఆంజనేయుడి అనుబంధానికి సంబంధించి ఎన్నో ఆధారాలు కనిపించాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే బేడి ఆంజనేయ స్వామి కూతవేటు దూరంలో జాపాలి తీర్థం మారుతి మనోడే అని చెప్పకనే చెప్పాయి. ఈ రెండు ప్రదేశాలు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆంజనేయుడి జన్మస్థానంపై ఏంటన్న విషయం ఇన్నాళ్లుగా జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. తిరుమలగిరిలోనే హనుమాన్ జన్మించాడని, మారుతి మనోడే అని ఆధారాలతో సహా నిరూపించింది టీటీడీ. ఇకపై జాపాలి తీర్థాన్ని హనుమంతుడి జన్మస్థలంగా పరిగణించనున్నారు. తెలిసిందే అయినా హనుమాన్ జన్మస్థలం గురించి తెలిసాక మరోసారి అక్కడికి వెళ్లాలన్న ఉత్సాహం ఇప్పుడు భక్తుల్లో కనిపిస్తుంది. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఆ 7 కొండలే అసలైన మారుతి జన్మస్థలమని మొదటి నుంచి చెప్తూ వస్తున్న టీటీడీ ఇప్పుడు దీన్ని నిరూపించింది. దీంతో ఇప్పుడు తిరుమల గిరులతో హనుమంతుడి అనుబంధంపై తెలుసుకోవాలన్న కోరిక చాలా మందిలో పెరిగింది. త్రేతాయుగంలో బాల హనుమ తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడవీధుల్లో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. 2 చేతులు అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటాడు. త్రేతాయుగంలో రామభద్రునికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులారా స్వామి వారిని వీక్షిస్తూ స్వామి వారికి సేవ చేస్తుంటాడు. భగవంతుడికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయం కంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. ఇక త్రేతాయుగంలో బాల హనుమ ఒంటెను వెతుకుతూ అంజనాద్రి పర్వతాన్ని వీడెంత పనిచేశాడట. అందుకోసమే ఆ అంజనాదేవి ఆంజనేయుని కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసిందట. కలియుగం ప్రారంభం నుంచి వరాహస్వామి శ్రీవారికి నైవేద్యం సమర్పణ తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్య సమర్పణ జరుగుతుందని స్థల పురాణం చెబుతుంది. 7 కొండల్లో ఒక కొండ పేరు అంజనాద్రి. 7 కొండల్లో ఒక కొండ హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. అయినా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాపాలి తీర్థం ఉన్న ప్రదేశం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామతీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థమనే పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పరమన్న మరొకటి ఉన్నాయి. జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వరునికి సేవలు చేసేవారట. శ్రీనివాసునిపై జాపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉన్నాయి. టీటీడీలో ఎంతో మంది ఈవోలుగా సేవలు అందించారు. అయితే ఎవరి ప్రత్యేకత వారిది. జవహర్ రెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీవారి పరమ భక్తుడు సేవకుడైన హనుమంతుడిని జన్మ రహస్యాన్ని ఛేదించే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అని ప్రకటించడంతో జాపాలి తీర్థాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తుంది.